హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనే దానికి సంబంధించి వాళ్ళు ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాని పేరే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లను అంటే వాళ్ళకి అవసరమైన ప్రతిసారి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తున్న ప్రతిసారి వాళ్ళను థెరపీకి తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ పత్రికల ద్వారా చెప్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి చేయకపోయినా అరెస్టులు చేస్తూ ఉన్నారు, తప్పుడు పోస్టులు పెట్టకపోయినా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి చేయకపోయినా అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రోజా గారికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. రోజా గారు భారీ అవినీతికి పాల్పడ్డారు, అవినీతి సొమ్ముతో పందిలా బలిచి అని చెప్పి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేదానికి అసలు ఆమె అవినీతి చేసిందని ఏదైతే ఆ శాఖకు చెప్తా ఉన్నారో, అవినీతి చేసిందని చెప్పి ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే చెప్తా ఉన్నారో అసలు దానికి ఎలాంటి లింకే లేదు. వీళ్ళు ఈ మూర్ఖులకు తెలియనిది ఏంటంటే, ఇక్కడ మనం ఊహించుకొని ఎన్నైనా చెప్పొచ్చు కోట్ల అవినీతి అని చెప్పి, కానీ వాస్తవం ఏంటి, నిజంగా జరిగిందా లేదని దానికి సంబంధించి తెలుసుకోకుండా మనం ఒకరి మీద బురద జల్లాలి, ఆ ప్రజల్లో వాళ్ళ గురించి చెడుగా చిత్రీకరించాలి, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు దాన్ని తప్పుగా అనుకోకూడదు కదా, నిజమే అవినీతి చేశారని చెప్తా ఉన్నారు కదా, అందుకే అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన ప్రజలకు కల్పించే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజా గారికి సంబంధించి చూడండి, ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి 400 కోట్ల అవినీతి రోజా పాల్పడింది, 400 కోట్ల అవినీతికి అని చెప్పి అఖిల ప్రియ గారు చెప్తా ఉన్నారు. కూటమికి చెందినటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే అందరూ ఇదే చెప్తున్నారు. రోజులుగా వాళ్ళ మీడియా కూడా, వాళ్ళ పత్రికలు కూడా ఇదే రకమైన రోజా అవినీతి చేసింది 400 కోట్ల అవినీతి చేసిందని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మంత్రి గారే చెప్పారు. అక్కడ అసలు ఆడదాం ఆంధ్రకు కేటాయించింది 119 కోట్లు. మరి 119 కోట్ల బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు ఏ రకంగా అవినీతి చేయగలుగుతారో, ఎట్లా సంపాదించుకోగలుగుతారో నాకైతే అర్థం కాలేదు. మరి ఈ మూర్ఖులకి ఏమర్థమైందో నాకైతే తెలియదు. పోనీ ఈ 119 కోట్లలో ఒక 50 కోట్ల అవినీతి జరిగిందని చెప్తేనన్నా కొంచెం అర్థం ఉంటుంది, నిజంగా చేశారేమో అని చెప్పి. సో వాళ్ళు దానికి సంబంధించి 119 కోట్ల బడ్జెట్ ఏదైతే కేటాయించారో దానికి సంబంధించి ఈ కలెక్టర్లకు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, అదేవిధంగా కిట్లు కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పి దానికి సంబంధించిన లెక్కలు కానీ, అదేవిధంగా ఈ విన్నర్స్ ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బహుమతుల రూపంలో ఎంత ఇచ్చారని దానికి సంబంధించి కానీ ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు అధికారులు ఉన్నారు కదా, దాని లెక్కలు బయటికి తీయొచ్చు కదా, దాని లెక్కలు బయటికి తీసి ఇగో దీనికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్ కొనుగోలు చేసి ఉంటారు, ఒక బ్యాట్ విలువ ఒక 1500 లేక 2000 రూపాయలు ఉంటుంది, దానికి ఒక 10,000 వేసారనుకోండి, లేకపోతే ఒక 20,000 వేసారనుకోండి, ఇగో ఇక్కడ ఈ బ్యాట్ విలువ, ఈ పలానా బ్రాండ్ బ్యాట్ విలువ 2,000 ఉంది, దీనికి 10,000 వేసారు లేదా 20,000 వేసారు, ఇక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఒక అవకాశం, అట్లాంటిది ఏదైనా చెప్పవచ్చు. అంతేగాని ఇట్లా ఉన్నదే 119 కోట్లు, దాంట్లో 400 కోట్ల అవినీతి చేశారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం. ఇంకా వీళ్ళని ఏమంటారు, మూర్ఖులనక చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడు రోజా గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ విచిత్రం, 5 సంవత్సరాల కాలం అంటారు. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకే పోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఎక్కడ పాలన చేసినట్టు వాళ్ళు? సరే 5 సంవత్సరాలు చేసినారే అనుకుందాం. ఆ రోజా గారు ఏం చేశారంటే, ఇక్కడ నియోజకవర్గంలో పండ్ల బండ్లను, కొబ్బరి బొండలు అమ్ముకునే బండ్లను, కిరాణాలను, రియల్ ఎస్టేటు, ఇక్కడ ఏది ఉంటే అది, దాన్ని ఎక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ తమ్ముళ్ళు, రోజా గారి సోదరులు ఉంటారు కదా, వీళ్ళు మొత్తం ఎట్లా పడితే అట్లా దోచుకున్నారంట. ఎవరిని అడిగినా నగర నియోజకవర్గంలో ఎవరిని పోయి అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తారంట. నేను స్వయంగా తిరిగిన నగర నియోజకవర్గం, నేను చాలా సందర్భాల్లో 5-6 సార్లు తిరిగిన నగర నియోజకవర్గం. అక్కడ మార్కెట్లో కూడా వెళ్ళొచ్చిన, నేను మార్కెట్లకు వెళ్ళినా, అనేక ప్రాంతాలు తిరిగినా, పల్లెటూళ్ళు తిరిగినా, చాలామంది రోజా గారు వస్తే ఖచ్చితంగా ఇక్కడ అందరు విజిట్ చేస్తారు, ఇంటికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తారు అని చాలామంది చెప్పిన వాళ్ళు. ఎక్కడ అవినీతి జరిగి ఉంటే మీకు కామన్గా ఒకరి తరపున వెళ్ళలేదు కదా, అవినీతి జరిగింటే అప్పుడు చెప్పేవాళ్ళుగా పలానా ఇక్కడ దోచుకున్నారు, అక్కడ దోచుకున్నారని చెప్పేవాళ్ళు కదా, మాకైతే చెప్పలేదు. మరి ఎవరైనా చెప్తారని చెప్తున్నారు వీళ్ళు. సో సరే ఓకే, ఆ రకంగా దోచుకొని ఉంటే ఇదే వీళ్ళు చెప్పిన కిరాణం అనుకో, పండ్ల బండి అనుకో, కొబ్బరి బండి అనుకో, పూల బండి అనుకో, ఏదైనా కూరగాయల బండి అనుకో, ఎవరైనా సరే మరి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా, పలానా రోజా గారు ఇట్లా మా దగ్గర దోచుకున్నారని చెప్పి కంప్లైంట్ చేశారా? లేదు. మరి చేయకపోయినా కూడా వీళ్ళు మాత్రం ఊహించుకుంటారు అనమాట. అంటే వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే, ఊహ కందని అవినీతి రోజా చేశారని చెప్తున్నారు. ఊహ కందని అవినీతి అంట. ఊహ కందని అంటే మీరు ఇంకా ఎక్కువ ఊహించుకుంటున్నారు కదా, ఇంకా ఎంత ఊహించుకోవాలనుకుంటున్నారు? ఊహ కందనిదంటే ఊహించడం కాదు, వాస్తవం ఏదో చెప్పాలి మనం. అట్లా అందుకే ఊహించని అవినీతి అని చెప్పి 119 కోట్ల బడ్జెట్ ఉంటే 400 కోట్ల అవినీతి అని చెప్తున్నారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు రోజా గారి పొలిటికల్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఇట్లా ఉంది. సో మరి నగర నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా ఆ నియోజకవర్గానికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నిజంగానే రోజా గారు ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్తున్నట్టే అవినీతికి పాల్పడ్డారా, అసలు ఏంటి నియోజకవర్గంలో పరిస్థితి రోజా గారికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.